అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అయిన శివర్లపల్లి అనే మూవీ చూడొచ్చాను అనమాట. మూవీ అని కూడా చెప్పలేము, దీన్ని వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ వెబ్ సిరీస్ అయితే నేను ఫస్ట్ వచ్చినప్పుడు ట్రైలర్ ఏమో జస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు నార్మల్గానే అనుకుంది ఏంటంటే సినిమా ఏమో అనుకున్నా, కానీ వెబ్ సిరీస్ చూసా చాలా 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 బాగా నచ్చింది. ఎస్పెషల్లీ రాఘమయూర్ గారు అండ్ మురళీధర్ గారి మధ్య కామెడీ సీన్స్ మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా అనిపిస్తుంది. మొత్తం 8 గంటలు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. చూసాను అనమాట. ఫ్రీగా మంచి టైంపాస్ అవుతుంది. అంతేకాకుండా టైంపాసే కాకుండా మనకు మెయిన్ ఏంటంటే రాఘమయూర్ గారి యాక్టింగ్ ఉంటుంది, ఆయన మామూలుగా ఉండదు. మరి ఇన్నోసెంట్గా అమాయకంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మురళీధర్ గౌడ్ ఆయన గురించి చెప్పాలి, ఆయన పిచ్చిపడేసి వాళ్ళిద్దరి మధ్య సీన్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఒక విలేజ్లో జరిగే ఒక స్టోరీ అనమాట. అయితే రాఘమయూర్ గారు తను ఎంబీఏ చేసి మాస్టర్స్ చేసి ఫారెన్ వెళ్ళాలనుకుంటాడు. దాని అన్ఎక్స్పెక్టెడ్గా పంచాయతీరాజ్ శాఖ అనే తనకు జాబ్ రావడం వల్ల శివర్లపల్లి అనే విలేజ్కి పోతారు. ఆ విలేజ్కి పోయినాక ఏం జరిగింది, తర్వాత నీళ్ళిండా అనేది కాన్సెప్ట్ స్టోరీలో చూపించడం జరిగింది. చూడొచ్చు. మీకైతే బోర్ గిరేం కొట్టదు, కామెడీ అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. అండ్ మంచి సెంటిమెంట్ అండ్ హార్ట్ టచింగ్ కొన్ని సీన్స్ కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంటుంది. ఓకే, పర్లేదు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. బాగానే నవ్వు వస్తుంది. పర్లేదు, ఒక మంచి వెబ్ సిరీస్ చూడాలనుకుంటే వెబ్ సిరీస్ చూడవచ్చు, బాగానే ఉంటుంది. మరి కొంచెం ఇన్ని గంటలు ఎక్కువ ఉన్నాయి ఏం చూడాలని అనుకుంటాం, కానీ చూడవచ్చు, పర్లేదు. మీకు ఎస్పెషల్లీ రాఘమయూర్ గారి యాక్టింగే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇన్నోసెంట్గా చూసే కొద్దిగా ఇంకో సీన్ ఉంటే బాగుంది అనిపించింది లాస్ట్లో. మరి 2 రిలీజ్ చేసి, మరి 2 ఉంటుందో లేదో తెలియదు, కానీ రిలీజ్ చేశారు. ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సీజన్ మంచిగానే ఉంది, ఫస్ట్ సీజన్ అయితే.